దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు సంఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయని చెప్పుకోవచ్చు. ఈ కేసులో పట్టుబడిన ఉగ్రవాదులను విచారించగా వారి అసలు ప్లాన్ లక్ష్యాలు తెలిస్తే దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. కేవలం ఢిల్లీ పేలుడు అనేది ఉగ్రవాదులు పొరపాటున చేసిన చర్య మాత్రమేనని, వారి ప్రధాన లక్ష్యం వేరేది, అంటే భారతదేశంలోని సున్నితమైన పవిత్ర స్థలాలపై దాడులు చేయడమేనని సమాచారం. ఢిల్లీలో బాంబు పేరడం అనేది ఉగ్రవాద చర్యల్లో పొరపాటు వల్ల జరిగింది. వారు ఆ బాంబును మరొక చోట లేదా వేరే సమయానికి వినియోగించాలని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ మిస్ స్టెప్ వల్లే వారి మొత్తం కుట్ర ముందే బహిర్గతమైనట్లుగా కూడా మనకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. దర్యాప్తులో భాగంగా సేకరించిన కీలక సమాచారం ప్రకారం ఉగ్రవాదుల తదుపరి హిట్ లిస్ట్లో భారతదేశానికి అత్యంత ముఖ్యమైన మతపరమైన కేంద్రాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరం అలాగే ఉగ్రవాదుల ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని కూడా తెలుస్తోంది. ఈ ప్రాంతంలో దాడి చేస్తే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అలజడి సృష్టించవచ్చని వారు భావించారు. అలాగే వారణాసిలోని పవిత్రమైన ఆలయాలు కూడా వారి టార్గెట్ జాబితాలో ఉన్నట్లుగా సమాచారం. హిందూ మతంలో అత్యంత పవిత్రమైన ఈ రెండు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరపాలని పన్నాగం పన్నినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ రెండు సున్నితమైన హిందూ పుణ్యక్షేత్రాలపై బ్లాస్ట్ జరిపేందుకు భారీ కుట్ర పన్నినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి పలు డాక్యుమెంట్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరికరాల్లో అయోధ్యలోని రామ మందిరం, కాశీలోని విశ్వనాథ్ టెంపుల్కు సంబంధించిన రెక్కీ వీడియోలు, మ్యాప్లు, ఇతర ప్లాన్లు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ రెండు దేవాలయాల టార్గెట్తో పాటు వారి టార్గెట్లో న్యూఢిల్లీలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. సేనా భవన్, అలాగే ఎయిర్ ఫోర్స్ కార్యాలయం, బీజేపీ ప్రధాన కార్యాలయం, పార్లమెంట్ హౌస్ రోడ్డు సమీపంలోని ప్రాంతాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అలాగే ఉగ్రవాదుల నుండి అందిన ఈ సమాచారంతో జాతీయ భద్రతా సంస్థలు కావచ్చు, అలాగే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు మరియు కేంద్ర నిఘా విభాగాలు అత్యంత అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తోంది. అయోధ్య, వారణాసి ప్రాంతాల్లో భద్రతను గణనీయంగా పెంచారని చెప్పుకోవచ్చు. ఈ ఉగ్ర నెట్వర్క్లో ఇంకెవరైనా ఉన్నారా, వారికి అంతర్జాతీయంగా ఎవరి అండ ఉంది అనే కోణంలో కూడా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతుంది. అసలు ఢిల్లీ పేలుడుకు ముందు ఫరీదాబాద్లో ఒక భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్కు సన్నిహితుడైన డాక్టర్ ముజమిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ అహ్మద్ రదర్తో పాటు మరికొంతమంది ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వీరంతా జైషే మొహమ్మద్, అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ వంటి ఉగ్ర సంస్థలకు చెందిన వారని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. డాక్టర్ షకీల్కు సంబంధించిన ఇంటి నుంచి దాదాపుగా అంటే సుమారు 2900 కిలోల ఐఏడి తయారీకి ఉపయోగపడే పదార్థాలు కావచ్చు, రైఫిళ్లు కావచ్చు, పిస్టల్స్ కావచ్చు, టైమర్లు, రిమోట్ కంట్రోల్ను కూడా అప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. దీంతోనే దొరికిపోతామనే భయంతోనే డాక్టర్ ఉమర్ కారుతో బయటకు వచ్చి బ్లాస్ట్ చేసినట్లుగా కూడా భద్రతా సంస్థలు ఇప్పటికే భావిస్తూ ఉన్నాయి.